గ్రామంలో వాళ్ళు వెళ్ళి వేస్తామన్నా కూడా వదిలిపెట్టలేదండి. అలాగే అన్నారు. 12 గంటప్పుడు పిలిచారు విగ్రహ ఆరాధికులు. తప్పు చేస్తే పిలిచిన వాళ్ళలాగా పిలిచారండి. అక్కడ బావాలు ఉన్నారు, నా రక్త సంబంధికులు ఉన్నారు. డబ్బులు ఇస్తారని నాకు గ్రామం నుంచి వెలివేయాలన్నారండి. అందరికీ వందనాలు. నేను మీ తమ్ముడు మార్కుని. ఇప్పటి వరకు మన ఛానల్లో అనేకమైన సాక్ష్యాలు మీరు విని ఎంతగానో బలపడ్డారని నేను నమ్ముతున్నాను. ఇప్పటి వరకు సాక్ష్యాలు విన్నారు, కానీ ఈ సాక్ష్యం చాలా, ఎందుకంటే ఊరంతా తను వెలివేశారు. చచ్చిపోవడానికైనా సిద్ధమే, కానీ నేను ప్రభువుని వదిలిపెట్టనుంది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు. మనకి చిన్న సమస్య వస్తేనే మనం ఏంటి దేవా ఎలా చేసావు అనుకుంటావు. తనకి ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ కూడా ప్రభువునందు ఎలా విశ్వాసం ఉంచిందో ఈ సాక్ష్యం వింటుంటేనే నాకైతే దుఃఖం ఆగలేదు. మీరు కూడా ఈ సాక్ష్యం విని బలపడమని ప్రభు పేరు మీకు మనవి చేస్తున్నాను. ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి. నా పేరు వాడే బుల్లమ్మ, మాది కొండయ్యగూడెం గ్రామము. అయితే నాకున్న సమస్యలను బట్టి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. సాక్ష్యం మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే మరి నేను ఇంతకుముందు దేవుడి విగ్రహారాధనలో ఉన్నప్పుడు నాకు 4 పిల్లలు, నా భర్త, మేమందరం కలిసి ఉండేవాళ్ళమండి. అలాగైతే మా భర్త మేము మంచిగానే పని చేసుకొని ఉండేవాళ్ళం. అలాగ ఉన్నప్పుడు ఎందుకో ఏ నిమిత్తం వల్ల మా భర్త తాగి సెంది ఉండి అటార్థుగా మందు తాగి చనిపోయిండు. మా ఆయన చనిపోయిన తర్వాత నా బిడ్డల్ని తీసుకొని నేను ఒక్కదాన్ని మా ఇంటికాడ ఉండేదాన్ని. మా వాళ్ళందరూ, మా అత్తయ్య, మా మామయ్య వాళ్ళందరూ నువ్వు నీ భర్తని చంపేసావు, నువ్వు ఎట్ట మాట్లాడతావు అట్ట మాట్లాడతావని మాట్లాడేవారు. ఎంతో బాధపడేదాన్ని. అయ్యో ఇలాగ మాట్లాడుతున్నారని 4 పిల్లల్ని వేసుకొని ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని. అయితే మా అమ్మ నాన్నలకి ఇష్టం లేకుండా చేసుకున్నావు కాబట్టి వాళ్ళు అంతగా పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. ఎంతో కనుక ఏడిసి నా 4 పిల్లల్ని ముందలు పెట్టుకొని బాగా ఏడిసేదాన్ని. అయ్యో ఎలాగ ఏం చేయటం, ఎవరు రావట్లేదని. అందరూ మా ఊర్లోనే ఉన్నారు, మా ఊళ్ళో ఎవరు మా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. నా బిడ్డలనే పట్టుకొని ఎంతో చిన్న బిడ్డలు. ఇప్పుడు మా ఆయన చనిపోయి 2010వ సంవత్సరంలో చనిపోయిండండి. అప్పటి నుంచి ఎంతో చిన్న బిడ్డలు. అప్పుడు మా చిన్న అబ్బాయి అయితే 4 ఏళ్ళు 5వ సంవత్సరం, పెద్ద పిల్లగాడికి 8 సంవత్సరాలు, ఇంకా చిన్న పిల్లలు 2 ఉన్నారు. వీళ్ళని పట్టుకొని ఏడ్చేదాన్ని. ఒక్కదాని ఒక రేతిరి కూర్చొని బాగా ఏడ్చేదాన్ని. మా ఆయన చనిపోయినప్పుడు ఎంతో బాధపడేదని. ఎందుకు మీరు నేను మందు తాగి చచ్చిపోతాం, మన దగ్గర ఎవ్వరు రారు, అమ్మమ్మ రావట్లేదు, తాతయ్య రావట్లేదు, పెద్దమ్మలు రావట్లేదు అని బాగా ఏడ్చేవాళ్ళం. ఏడ్చి అట్టే ఉండి ఎక్కడెక్కడ తిరిగేదాన్ని. ఎక్కడికి వెళ్తే బాగవుతాం, అన్నీ పడుకుంటే పిచ్చి కళ్ళే వచ్చాయి. ఎక్కడెక్కడ చేపించేదాన్ని. అటు పాలవంచకెళ్ళి ఆ గొత్తుల కాడ చేపించడానికి వాళ్ళు వచ్చారు, చేశారు, వెళ్ళిపోయారు. అయినా బాగుండలేదు. ఇటు మా గ్రామంలోని పెరటిపల్లికి వెళ్ళాం, చేతబడి క్రియలు చేసే వాళ్ళ దగ్గరికి. అక్కడ బాగవ్వలేదు. ఇట్ట కుదరట్లేదని చిటికి వెళ్తే ఎక్కడెక్కడ పిల్లలు చూపిస్తున్నారుగా, ఇలాగొస్తే మేము జ్యోతిష్కం చేస్తామని అక్కడికి వెళ్ళాం. అలా ఒక్కొక్కరికి 2000 రూపాయలు లెక్కనమ్మా. 4 పిల్లగాళ్ళు నీకు 10,000 రూపాయలు చేస్తానన్నారు. అయ్యో నా దగ్గర డబ్బులు లేవు, అన్ని డబ్బులు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలని అలాగే వచ్చేసా. ఇక్కడ మా పక్కన శాంతినగరం అని ఒక ఉంది, అక్కడ ఒక మాదిగా ఆయన కడతాడని అక్కడికి వెళ్ళాను. అతన్ని తీసుకొచ్చాం. అయినా మాకు కుదురు లేకుండా పోయింది. రోజు రేతిరి ఏడబట్టి మీరు వచ్చి పైన పడ్డట్టు ఎటో తీసుకు వెళ్ళినట్టు అలాంటి కాలాల పడితే నా బిడ్డలు ఇద్దరిని ఇద్దరిని పెట్టుకొని బాగా ఏడ్చేదాన్ని. అలాగే ఏడుచుకుంటూ ఉండేదాన్ని. ఒక్కొక్క రోజు అన్నం కూడా వండుకునే వాళ్ళము కాదు, అలాగే ఏడుస్తూ ఉండేదాన్ని. అలాగే ఏడుస్తూ ఉన్నప్పుడు మా ఊరిలోనే
అలాగ వస్తున్నప్పుడు మా గ్రామం మా ఇంటికాడ ఉంటే ఇలాగ ఉంటుందని ఇక్కడ మా ఊర్లోనే మా అక్క వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నాము. ఒక 5-6 రోజులు ఉన్నప్పుడు ఆ గ్రామంలో మా వాళ్ళే, ఎవరో కాదు, ఇక్కడ ఎందుకు నువ్వు వచ్చావు, నీకు ఇల్లు లేదా, వాకిలి లేదా, గొడ్లు అవన్నీ ఉన్నాయి కానీ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని వాళ్ళు బాగా గొడవ చేశారు. అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు వాళ్ళు రేతిరి గొడవ చేస్తే పొద్దున పూట మళ్ళీ మా ఇంటికి ఏడుచుకుంటూ వచ్చాను. అయ్యో భర్త చనిపోయి ఎన్నో బాధలతో ఇక్కడికి వచ్చినా కూడా వీళ్ళు మమ్మల్ని ఓర్వట్లేదని ఏడుచుకుంటా మళ్ళీ మా దగ్గరికి వచ్చారు. వచ్చి ఏడుస్తుంటా రోజు ఉన్నప్పుడు అయ్యా మా గ్రామంలో ఉన్న దాని గుంజా నాగేశ్వరరావు గారి దగ్గర ఉన్నప్పుడు అటు భద్రాచలం కాడ నుంచి మా బాబాయ్ అనే వాళ్ళు శ్రావకులు వచ్చారు. వస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళాను. బంధువులుగా వెళ్తే ఒక మాటను మాట్లాడతారని ఆశతో అక్కడికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళ అమ్మ ప్రార్థన చేశారు. ఏంటమ్మ ఇట్ట సంగతి బాబాయి అని చెప్పా. సరే అని ప్రార్థన చేశారు. చేసి రేపు ఉదయం మీ ఇంటికి వస్తామమ్మా అన్నారు. సరేలని వాళ్ళ దగ్గర ప్రార్థన చేయించుకొని అన్నం కూడా తినలేదు. ఆ రోజు అక్కడ నుంచి వచ్చి అన్నం వండుకొని అట్టే వెళ్ళాం. వచ్చాం మళ్ళీ అలాగే పడుకున్నాం. నా బిడ్డల్ని తీసుకొని వచ్చి పొద్దున్నే వాళ్ళు వచ్చారు. జాను బర్క్ అని అబ్బాయి కూడా మా బాబాయ్ వచ్చి మా ఇంటికాడ చిన్న ప్రార్థన చేశారు. అమ్మాయి ఇక్కడ కాదులే కానీ ప్రార్థన చేశాము, ఎక్కడెక్కడ కట్టించానంటున్నాం అవన్నీ తీసి పడేసి రేపాకి ఎల్లుండి అంజనాపురం రా అమ్మ, అక్కడికి రా, ఇక్కడ భద్రాచలం ప్రాంతానికి రా, పొద్దున్నే వస్తే అక్కడ ప్రార్థన చేస్తామంటే మేము అలా కొంచెం నాగేశాను. ఆయన మా బాబాయ్ అవుతాడు, అతన్ని తీసుకొని అలాగే నా బిడ్డలు తీసుకొని ఆ భద్రాచలం అక్కడికి వెళ్ళాము. ఆ రోజే నేను ఫస్ట్ మందిరానికి వెళ్ళటం రాంపురం గ్రామంలోనికి. అక్కడికి వెళ్ళినప్పుడు మనసు అక్కడ ఎంతో తేలిక ఉంది. వాళ్ళు పాడే ఆరాధన పాటలు బట్టి దేవుడు వాళ్ళు మహిమపరుస్తుంటే వాళ్ళతో వచ్చి రాని 2 పాటలు పాడి ప్రార్థన చేయించుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాం. ఆదివారం రోజు తిరిగి వస్తే మళ్ళీ అట్లా చికాగా ఉంటుంది. వస్తే మా ఊరు సాయిబు ఉన్నాడు, అక్కడికి వెళ్ళాను. మళ్ళీ వెళ్ళి మామయ్య నాకు ఇలాగ ఉంటుంది ఏమైనా కడతావా అన్నాను. ఆయన సరేలమ్మ కడతాను కానీ నువ్వు చర్చికి వెళ్ళావుగా, అక్కడికి నువ్వు వెళ్ళానంటేనేమో నిమ్మకాయలు తీసుకురా, మేకులు, దారము తీసుకురా అన్నాడు. సరేలే అనుకొని వచ్చి ఇంటికి వచ్చి ఆలోచించా. అదేంటి చర్చికి వెళ్ళానంటే కడతానంటుడు, వెళ్తానంటే కట్టానంటుడు. ఎలాగ కుదిరింది. ఇంతకుముందు అలాగే ఎంతో మంది దగ్గర నేను కట్టించాను, అయినా కూడా నాకు తగ్గలేదు కదా. ఇతని దగ్గరికి వెళ్తే ఇతనేమో చర్చికి వెళ్ళకపోతే కడతాను, వెళ్ళకపోతే కడతా, వెళితే నేను కట్టానంటుడు. ఎట్టయితే దీనికి పనికి రావేమనుకొని అలాగైతే నాకు వద్దులేని అక్కడ మళ్ళీ వెళ్ళకోకుండా మానేశాను. ఆ వారం అంతా ఎంతో ఏడ్చా. మళ్ళీ ఆదివారం రావాలా కానీ అంతే నా బిడ్డలు పట్టుకున్నట్టే ఏడ్చేదాన్ని. ఏడిచి మా అమ్మ నాన్న ఉన్నారు, మాకు 3 అక్కలు 2 అన్నయ్యలు ఉన్నారు, కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఎంతో ఏడిచేదాన్ని, అలాగే ఏడుస్తూ ఉండేదాన్ని. చనిపోతే భాగ్యము ఎందుకు బతికానా అనుకొని ఏడుస్తూనే వండుకుంటా. వారం ఇంకా రావట్లేదు, అంజనాపురం వెళ్ళాలని ఎంతో ఆశపడుతూనే మళ్ళీ అల్ప విశ్వాసంగా మా అక్కయ్య దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఇక్కడ ఉంటే నువ్వు ఇలాగే ఉంటావు కానీ నేను బిడ్డల్ని చూసుకుంటాను, నీ బిడ్డను వెళ్ళి మంత్రాలు నేర్చుకొని ఎంతో బాధపడుతున్నావుగా, నీ భర్తని చంపిన వాళ్ళని చంపేయి, నిన్నింత అన్యాయమును చేశారు కానీ మా అక్క చెప్తుంటే నేను అట్లాగే నిజమేగా మా అక్కయ్య నా బిడ్డలు చూసుకుంటానంటుంది, పట్టుకుంటానంటుంది. నేనెవరు నన్ను తీసుకొని వెళ్ళి అవి నేర్చుకొని వస్తే నిజమే నా మీద కోపపడ్డ వాళ్ళని, నా భర్తని చంపిన వాళ్ళని చంపేయొచ్చని అనుకున్నాను. అనుకోని అలాగేనక్క అంటే మా గ్రామంలో ఉన్న భీముడు అనే అబ్బాయి, అక్క నేను తీసుకెళ్తాను, అటు ఎటో వెళ్ళాలి, అటు ఎల్లరిపాడు ఏటో వెళ్ళాలి, అటు ఉన్నారక్క అన్నాడు. నేను కూడా సరే అన్నాను. అయినా కూడా అంతలోకి ఆదివారం వచ్చి నీ కొంచెం నాగేసు నేను కలిసి అంజనాపురానికి గ్రామానికి వెళ్ళాలని బయలుదేరా. ఎప్పుడు చూడలేదు ఆ ఊరు, కనీసం నాకు తిరుగురంటేనే ఎప్పుడు తెలవదు, నేను ఎప్పుడు వెళ్ళిన దాని కాదు.
తిరుగురు దాకా బస్సు ఎక్కి వెళ్ళాం, అవతలకి వెళ్ళాలి. అక్కడ లక్ష్మీపురం దిగి అక్కడికి వెళ్ళాలి. లక్ష్మీపురం ఎక్కడ ఉందో కూడా నాకు తెలవదు. వెళ్ళాము, వెళ్తే ఎవ్వరూ కలవట్లేదు. ఆటోలో అక్కడ ఉండి ఏడుస్తున్నాను. అయ్యో చర్చి కాడికి వెళ్ళాలంటే ఆ ఊరు తెలవదు, ఏమీ తెలవదు, మేము ఎలాగ వెళ్ళాలని అలాగ ఏడుస్తుంటే ఒకరోజు మమ్మల్ని చూసి అక్కడ అంజనపురం అబ్బాయి సారదని అబ్బాయి మమ్మల్ని చూసి వచ్చిండే, తిని ఎవరబ్బాని, మీరు చర్చి కాడికి వస్తున్నారంటే, అవును నువ్వెవరంటే ఇలా కొట్టాను. అలాగని దేవస్థానం అతను మమ్మల్ని తీసుకెళ్ళి మా ఆత్మీయ తండ్రిని జానసులే గారి చేతిలో పెట్టాడు. అక్కడికి వెళ్ళినప్పుడు మాకు ఎక్కడ లేని ఆదరణ కలిగింది. నాకైతే కానీ నేను నానమ్మ నీకెందుకని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి వచ్చినప్పుడు మాకెంతో నెమ్మదిని సమాధానం ఇచ్చాడు దేవుడు. ఎక్కడ లేని ధైర్యాన్ని మాకు వచ్చింది. ఇంటికి వచ్చాము. అయ్యగారు ఇచ్చిన ప్రేరావిలు తీసుకొని ఇల్లంతా చల్లి రేత్రి పడుకునేటప్పుడు గుమ్మాలకి మాకు వేసుకొని పడుకునేవారు. అలాగా తిరుగుతూ ఉన్నప్పుడు రోజు జరుసలయ్య గారు కూడా వచ్చారు. అమ్మ ఎలాగుంది, బాగుందని. అయ్యగారిని చూస్తే దుఃఖం ఆగిపోయేది కాదు. దేవుడు నా కోసమే పంపిండామమ్మ అయ్యగారు నన్ను, మా కొరకే ఏర్పరిచారేమని. ఎందుకంటే అందరి ప్రేమలు కోల్పోయిన ఉన్నదాన్ని నేనున్నానని మా దగ్గర ఒక్కరోజు మా వాళ్ళు బిడ్డలు పట్టుకొని ఉందని ఏడుస్తుందని పడుకోవటం కూడా వచ్చిన వాళ్ళు కాకపోయినా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన అయ్యగారు మా కొరకు ప్రార్థన చేసుకుంటా మా కొరకు వచ్చి పొద్దాక అడుగుతుంటే ఎంతో ఏడ్చేదాన్ని. ఒక్కదాన్ని కూర్చొని ఇంతగా ఏడ్చేదానంట, అది దేవుడికే తెలుసు. అంతగా ఏడిచేదాన్ని, ఎవరికి లేని ఆదరణ నాకు కలిగించారు. అమ్మా నీవు 4 పిల్లల్ని పెంచలేవు, నాకు 2 ఇవ్వమన్నారు కూడా. అయినా కూడా ఎంత ప్రేమ చూపించారు. ఏమి కానీ వాళ్ళంతా ప్రేమగా పిలిచారు. అంత గొప్ప ప్రేమనిచ్చిన దేవుడు ఉంటేనే మాకు ఇంత ఆదరణ, ఇంత నెమ్మదిని కలిగించాడు. ఎన్నో బాధల్లో సంశల్లో ఉన్నప్పుడు ఆదరించారు. ఎవరైతే మనకి ఇంత ప్రేమను అందిస్తారు, అలాగే ఉన్నప్పుడు దేవుడు అలాగే మందిరానికి వెళుతున్నాం, వస్తున్నాం. మాకు ఇల్లు కూడా లేదండి. ఒక పక్క మొగరం అంతా పడిపోయి ఉంది, కూలిపోయి, ఒక పక్క ఉరిగిపోయి ఉండేది. ఎవరింటికి వెళతాం బాధల్లో ఉన్నప్పుడే. ఎవరింటికి రానిచ్చే వాళ్ళు కాదు, ఎదవరాలని, ఉద్రాక తిడుతుందని, ఎలాంటి ఎవరైతే ముఖం చూస్తారని అలాగే ఏడుస్తూ ఉండేదాన్ని. దేవుడు కృపను బట్టి మాకు గదులు కట్టుకునే అవకాశం దేవుడు కృపించాడు. నా బిడ్డలు చిన్నవాళ్ళు కట్టాలంటే ఏమి కట్టలేము, అడవికి వెళ్ళి ఏమి తెచ్చుకోలేరు, ఏమి చేత కాదు కూడా. అలాంటప్పుడు నాకు దేవుడు గొప్ప మేలు చేశాడు. అలాంటి క్రియలు నేర్చుకున్నావలసినప్పుడు మా ఆత్మీయ తండ్రి అయిన రుతమ్మ గారు మాట్లాడారు. అమ్మా నువ్వు ఇలా నేర్చుకుంటాను అనుకుంటున్నావా? వద్దమ్మ వద్దు, అది పిల్లలకి పాపం తగిలింది, నీ బిడ్డలకి అలాంటి క్రియలు నేర్చుకోకూడదు. నీకు దేవుడు ఉన్నాడు, ఎల్లవేళలా నీకు తోడై ఉంటాడు, నువ్వెందుకు భయపడుతున్నావు అని మాట్లాడినప్పుడు నేను ఏమీ అనుకోలేదు. నిజమేగా నా కొరకు రక్తం ఖర్చిన దేవుడు ఉన్నాడని. అప్పుడు కొద్దిగా ప్రార్థనలో నేను బలపడ్డాను. ఏదో నా కుటుంబాల కొరకు, నా బిడ్డల అవసరాల కొరకు ప్రార్థించుకోవటానికి దేవుడు ఇచ్చిన కొంచెం కృపను బట్టి ప్రార్థన చేసేదాన్ని. వచ్చి రాని ప్రార్థన దేవుడు ఎంతో ఆలకిస్తాడు, ఆదరణ కురిపిస్తాడు. ఎల్లవేళలా తండ్రి వలె తల్లి వలె ఎక్కడెళ్ళప్పుడు తోబుట్టు వలె మనకి తోడుగా ఉంటాడు. ఎన్నో బలహీనతలు వచ్చినాయి, పొద్దాకు మందులే వాడుకునేదాన్ని నేను. మా ఊరు జానకీపురం డాక్టర్ గారు ఉండేవాళ్ళు.
ఆయనకు మందులు ఇస్తే మందులు తెచ్చిచ్చేవాడు. అలాగే ఉండేదని, కాళ్ళన్నీ తీపులు, పని చేయలేకపోయేదని, వ్యవసాయ బుద్ధి కానీ చేయలేక ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసేదాన్ని, చేసే ఓపిక లేక అలాంటి వ్యాధులతో నలిగిపోతున్న నాకు దేవుడు ఆ రోగం నుంచి స్వస్థతనిచ్చాడు, పని చేసుకుని ఆరోగ్యమనిచ్చాడు, బిడ్డలు మంచి ఆరోగ్యంగా ఎదగడానికి ఉండటానికి ఇచ్చాడు. 2 అమ్మాయిలు, నాకు 2 అబ్బాయిలండి. మా అమ్మాయిలు 2కి వివాహములైనవి. ఇక్కడేమో కొండగూడ మందిరంలోనే చేశాను అమ్మాయికి వివాహం. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, పెద్ద అమ్మాయికి ఒక అబ్బాయి, 2 అబ్బాయిలు చిన్న అమ్మాయికి బాగుంటున్నారు. అక్కడ వాళ్ళెంతో మంది పెద్ద ఆపరేషన్లు చేస్తే కానీ డెలివరీ అవ్వట్లేదు. ఇది వరాలైన నా పక్షాన నా దేవుడు ఉండి నా బిడ్డలకి 2కి ఫ్రీ డెలివరీ ఇచ్చారు, రూపాయి ఖర్చు కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లోనే. ఇంతకన్నా అదృష్టం ఎవరికి వచ్చింది? నేను ఇటు అటు తిరగలేను. హాస్పిటల్లో ఉంటే అన్నం తెచ్చిచ్చే వాళ్ళు లేరు, వచ్చి బరబరి చూసే ఉండే వాళ్ళు లేరు. అయినా నా బిడ్డలకి మంచి ఆరోగ్యం ఇచ్చి డెలివరీ అయిన రోజే పంపించడానికి సాయం చేశాడు దేవుడు. మా చిన్నమ్మాయి అయితే 2వ డెలివరీ ఇంటికాడ డెలివరీ అయిపోయింది. ఒక ఇండిషన్ లేదు, ఒక డాక్టర్ లేరు, ఎవరూ లేరు. ఏ హాస్పిటల్కి కూడా వెళ్ళకుంటే నాయన చిన్న పిల్ల, 17 సంవత్సరాల అమ్మాయి. అప్పుడు అయ్యా అంతకన్నా గొప్ప అవకాశం ఎవరికి వచ్చింది? ఎంత గొప్ప సహాయం చేసిన దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను నా బిడ్డ ప్రభు ఎంతో బలహీనంగా ఉండదు. నా పెద్ద కూతురు అంటే దాని మధ్య జీవితం పాడైపోయింది. ఎల్లంతా ఇన్ఫెక్షన్, ఎన్ను పూసల నీరు. సత్తుపల్లి హాస్పిటల్ తీపారు, ఖమ్మము తీసుకెళ్ళాము. కళ్ళు మంచిగా కనపడేది లేదు. బిడ్డ కూడా పాలు వద్దన్నారు. అలాగే ఉన్నాం. హైదరాబాద్ తీసుకెళ్ళాము, లిమ్స్ హాస్పిటల్కు. అక్కడికి వెళ్ళినప్పుడు అన్నారు కిడ్నీలో నీరు వచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చింది, బతికిద్దో బతకదా అని. ఎంతో మంది మా కనుల ముందు హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు మరణించారు. నా బిడ్డకైతే నాయన ఉచిత వైద్యం వల్ల నాయన రేషన్ కార్డు వల్ల దేవుడు మాకు సహాయమును చేసి ఆ రక్తం శుద్ధి చేసి స్వస్థపరిచాడు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది నా బిడ్డ. ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది నా కూతురు. నీకే వందనాలు స్తోత్రములు నాయన. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలవు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ నీకే వందనాలు స్తోత్రాలు నాయన. మా కొరకు మా జాన్విసులాగరు మా కొరకు ఇక్కడ మందిరంలో మా కొరకు విజ్ఞాపన చేయటకు మీ తల్లిదండ్రులు గారిని పంపించారు. దేవుడికి ఏమిచ్చినా రుణము తీర్చుకోలేమండి. మన కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చిన దేవుడి కొరకు ఇప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నా దేవుడు ఉన్నాడు. ఒకప్పుడైతే నేను ఎవరు వస్తారా, నన్ను ఎవరు బాగు చేస్తారు, నా తోడుగా ఎవరు ఉంటారని మొరుపెట్టేదాన్ని. ఇప్పుడైతే నా దేవుడు ఎల్లవేళలా నాకు తోడుగా ఉన్నాడు. ప్రతి అవసరాల్లో తీర్చేవాడు నా దేవుడు. అయ్యా ప్రతి సంశయంలో నాకు తోడుగా ఉండి నాకు విజయమును దయచేసేవాడు. నేనున్నాను, నువ్వెందుకు భయపడి కానీ మాట్లాడే దేవుడు. ఎవరికి లేని గొప్ప ధన్యత నాకు ఇచ్చిండు నా దేవుడు. ఏమిచ్చి దేవుడికి రుణం తీర్చుకోలేము. ఎంత గొప్ప దేవుడు అంటే మనం చెప్పలేమండి. మన తల్లిదండ్రుల కాడికి, మనం తోబుట్టువుల కాడికి ఎంతో గొప్ప దేవుడు. మన బంధువులు మన దగ్గర ఏమన్నా ఉంటే వస్తారు, మన ఆపదలో ఎవరూ రారు. నన్ను చూసారు కండి, నేనందరికన్నా చిన్నదాన్ని. నాకు 3 అక్కలు, 2 అన్నయ్యలు. చిన్నవాళ్ళంటే అందరికీ ఇష్టం ఉండదంట, కానీ మా వాళ్ళు ఎవ్వరూ వచ్చేవాళ్ళు కాదు. మాకు 2 అక్కలు ఊళ్ళోనే
ఉన్నారు, ఒక అక్క దూరం ఉంది, 2 అన్నయ్యలు ఉన్నారు, మా వదినలు ఉన్నారు, మా అమ్మ, మా నాన్న, మా అత్తయ్య, మా మామయ్య. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిట్టే వాళ్ళే కానీ అయ్యో ఒక్కటే ముద్దు బిడ్డలు పట్టుకొని ఆదరించే వాళ్ళు లేరు. ఒక్క పూట ఏదైనా వండుకొని తింటాదని కూడా ఇచ్చేవాళ్ళు కాదు. మా కొరకు సర్వీసులేగని చేసిన ప్రార్థన బట్టి, దేవుడు మా పట్ల చూపించిన కృపను బట్టి ఇప్పుడు ఇలాగా ఉంటున్నామై. ఎంతో నెమ్మది దొరికింది మాకు, ఎంతో సమాధానం వచ్చింది మాకు. ఎంత గొప్ప అదృష్టం ఎవరికి రాలేదు. మా గ్రామం వాళ్ళందరూ వద్దన్నా కూడా మేము వద్దనుకోలేదు. మీ తండ్రి జాన్విసిలారయ్య నేనున్నాను మీకెందుకు అన్నా ఒక్క మాటను బట్టి మా గ్రామంలో ఉన్న మా బాబాయ్తో అన్నాను, బాబాయ్ ఒకవేళ నేను చనిపోయినా నా బిడ్డలు ఎవరికి ఇవ్వద్దు, జాన్విసిలయ్య గారి దగ్గరికి పంపించాయి. అయ్యగారి దగ్గర తప్ప మా బంధువుల దగ్గరికి ఎవరికి దగ్గరికి పంపవద్దు. మా బిడ్డలు అన్నాను, మనలో ఎవరో ఒకరు చనిపోయినా ఎక్కడికి వెళ్ళవద్దు, దేవుడు విడిచిపెట్టవద్దు. మరి దేవుడు దగ్గరే ఉండడు, మన అయ్యగారి దగ్గరే ఉండండి, మనకు దేవుడు తోడే ఉన్నాడని ధైర్యంగా చెప్పేదాన్ని నా బిడ్డలకి. నాకంత ధైర్యం వచ్చింది దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు. యవనస్తురాలుగా ఉంటే ఎంతో మంది ఎన్నో మాటలు, భర్త చనిపోయిన కాడ నుంచి వీళ్ళొక్క పాటలు వాళ్ళొక్క పాటలు చూటి పోటీ పాటలు పడలేక ఎన్నో దుఃఖముల వేదనతో బతికారు. అలాడు వేదన దుఃఖములైన దేవుడు మాకు తోడుగా నిలిచాడు. అలాడు మాటలు ఎవరు పడలేరండి, ఎవరు పడలేరు. అందరూ ఉండి ఒక అనాది దారిలాగా బతుకుతాడు. చూటి మాటలు పడలేక అలాంటి కష్టం ఎవరికి రాకూడదు. ఎందుకంటే దాని కష్టాలు వచ్చిన ఓదార్చేవారు ఉంటారు. నాకెందుకు అప్పుడు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు నన్ను ఓదార్చలేరు. ఎన్ని రోజులు తినకుండా బుర్రు పెట్టాను నా బిడ్డలు ముందలు పెట్టుకొని. నాకు 4 బిడ్డలు, నేను మరణిస్తే నా బిడ్డలు ఏమైపోతారా అని. నేనుంటేనే నా బిడ్డలు పట్టించుకోవట్లేదని మొత్తం గుడి వయసు పిల్ల ఉంటుందా అని ఎన్ని పాటలు. ఎవరికి నా బాధలు చెప్పలేదండి. ఈరోజు మీ ముందు అందరికీ చెబుతున్నాను, నేను ఒంటరిగా ఎన్ని రోజులు నిద్ర లేకుండా కుమిలిపోయాను. ఎన్ని రోజులు బాధలు అనుభవించి నలిగిపోయాను. ఆహారం లేకుండా అందరు నిద్రపోయినప్పుడు, నా బిడ్డలు నిద్రపోయినప్పుడు ఒక్కదాని కూర్చొని ఏడిసి కుప్పకూలిపోయేదా. రోజు ఎంతో ఏడ్చేదాన్ని. నా దగ్గర కట్టడాకేమీ లేదా, నేను ఎందుకు రావాలనేటోడు. చేసుకున్నాను కాబట్టి నా కన్న తండ్రి కూడా రావట్లేదు నా దగ్గర, నా భర్త చనిపోతే అని ఎన్ని దినాలు ఏడ్చాను. నాకే తెలవదు. చిన్న బిడ్డలు ముందలు పట్టుకొని వాళ్ళు నిద్రపోతుంటే ఎన్ని దినాలు ఏడ్చాను. వాళ్ళు పనికి వెళ్ళాలి నా బిడ్డలు పోషించడానికి. 4 బిడ్డలు ఎలాగ పోషించిందని కూడా ఇంతమంది ఉండి ఏ రోజు నాకు సాయం చేయలేదు. మా అక్క వాళ్ళు, మా అన్నయ్యలు, మా అమ్మ నాన్న ఎంతో కష్టపడేదాన్ని బిడ్డల కొరకు.
డాక్టర్లకి వెళ్ళేదాన్ని, పొలాలలో పనులు చూసేదాన్ని, కూలి పనికి వెళ్ళేదాన్ని, రూమ్ లేకుండా పనులు చేసుకుంటూ ఉండేదాన్ని. ఇదిగో 10 కేజీలు బియ్యం బిడ్డలు పట్టుకొని బాధపడుతుంది. ఇక్కడ దగ్గర ఉన్నప్పుడు దినాలు వారాలని చేస్తారు, రోజులు చేయాలని. అందరు రోజు చేస్తుంటే అందరూ సాయం పడతారు, ఇది ఇస్తాం అది ఇస్తామని. మాకు కనీసం నేను ఇది పెడతాను అది పెడతాను, నా భర్త రోజుకి ఎవరు సాయం కూడా చేయలేదు. చేయకపోతే ఊరు వాళ్ళు ఊరుకోరు. చేయటానికి నా దగ్గర రూపాయి లేదు. యాదవరాలు ఎవరి దగ్గర అడగగలుగుతారు? ఎంతో ఆవేదన, ఎంతో బాధ. ఎన్ని దినాలు ఏడిచాను. పరలోకమందున్న నా తండ్రి నా కన్నీరు చూసి నా కొరికే వచ్చినట్టు అన్నారు. దుఃఖ దినాలు చూస్తే ఎప్పుడు ఆగలేను. గుర్తు వస్తే ఏడవని రోజు అంటే ఉండేది కాదండి. దరిద్రమా, నా తలరాత ఇలాగ ఉందని 2 కేజీల గులకలి బ్యాగుడు తీసుకురమ్మని మా ఊరైన అబద్ధపు చెప్పి పంపించే డబ్బులు. నా బిడ్డలు నేను తాగి చచ్చిపోతామని వెళ్ళండి. ఎవరు చెప్పారో తాగటానికి అని మధ్యలోనే మా ఊరు రోడ్డు కడనుంది, అక్కడికి వెళ్ళి ఆయనని తిట్టారు. ఆ పిల్ల తెలవక తెమ్మంటే నువ్వెందుకు తెస్తున్నావు? అమ్మ బాధలతో ఉండి చనిపోవాలనుకుంటుంది, బిడ్డలకి పోసిద్దని ఆయనని తిడితే వాళ్ళు అక్కడే అది పారబోసి వచ్చి నన్ను తిట్టారు. అంత బాధ అండి. అందరూ ఉన్నా కూడా చనిపోతే బాగు, నా బిడ్డలు నేను ఏదో ఒకటి తాగి నేనే చనిపోతే నా బిడ్డల్ని ఎవరు ప్రేమిస్తారు, ఎవరు ఆదరిస్తారు, వాళ్ళకి ఎవరు అన్నం పెడతారు? నేను ఉన్నప్పుడే వాళ్ళకి పెట్టట్లేదని అంత బాధ. అలాంటి బాధలలో దేవుడిని నమ్ముకొని దేవుడు మా కొరకు వచ్చి మమ్మల్ని ఆ బాధల నుంచి మాకు విడుదల ఇచ్చాడండి. సమాధానమును, సంతోషం. ఇప్పుడు నా 4 బిడ్డలండి, 2 అల్లుళ్ళు, నాకు 1 మనమరాలి, 3 మనమళ్ళు. అందరితో మేము సంతోషంగా ఉంటున్నాము, బాగుంటున్నాము. ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న కష్టాలు వచ్చినా దేవుడికి ఒప్పు చెప్తున్న దేవుడే మా పక్షాన ఉండి అవన్నీ తీరుస్తున్నాడు. ఇచ్చిన పంట పొలాలు కూడా మేమే వేసుకుంటున్నాము, మేమే చేసుకుంటున్నాం. అప్పుడు అలా చేసుకునేదాని కాదు, పంట పొలాలు చేసే ఓపిక కూడా నాకు ఉండేది కాదు. ఇప్పుడు అవన్నీ చేసుకుంటున్నాము. మాకు దేవుడు పశువులు ఇచ్చారండి, వాటి అన్నీ బాగున్నాయి. ఇంతకన్నా ఏమి కావాలి? ఇంత గొప్ప దేవుణ్ణి వదిలిపెట్టి ఎప్పుడు ఉండకూడదండి. దేవుడు చేసిన శ్రేయాగానికి మనం ఏమిచ్చామని రుణం తీర్చుకోలేమండి. దేవుడు ఎంత గొప్పవాడు. తల్లి మరిచిన తండ్రి మరిచిన విడవని ఎడబాయనన్న రీతిగానే మమ్మల్ని నా అన్నవారు నన్ను అందరూ మరిచిన దేవుడు నన్ను మరవలేదు, ఎప్పుడు విడిచిపెట్టలేదు. నేనని ఎప్పుడైనా మరిచానేమో కానీ దేవుడు నన్ను ఎన్నడూ బాధలలో కానీ చిన్న చిన్న కష్టాలలో వ్యాధులలో కూడా నన్ను మరవలేదు. ఎల్లవేళలు నాకు నా బిడ్డలకి తోడై ఉన్నాడు. మరణ అంచులలో వెళుతున్న నా బిడ్డని కాపాడాడు. ఎన్ని లక్షలు పోసి జనం చనిపోవట్లేదండి. మాకున్న కొన్ని వేల రూపాయలతో అంత పెద్ద వ్యాధి నుంచి నా దేవుడు నా బిడ్డను బతికించిన దేవుడు, తన తల్లిని బిడ్డల్ని కలిపిన దేవుడు. మాకు ఇక్కడ ఉన్న మీ తల్లిదండ్రులు ఎంతో బలహీనములు మాకెంతో బలమైన మాటలు అందిస్తూ మా కొరకు విజ్ఞాపన చేస్తూ మమ్మల్ని ఇంకా బలపరుస్తున్నాడు. ఎందుకంటే మేము కోయాళ్ళం కదా, క్రేతి శుభములు ఒక్కొక్కసారి అలాగైపోతామని మాటి మాటికి మీ తండ్రి కానీ ఇలా అలాగని బలపరుస్తూ ఉంటారండి.
ఎవరికి లేని ఆదరణ దేవుడు మా కొరకు ఒక ఆత్మీయ తల్లిదండ్రి గారిని పంపించి శ్రేణం మా కొరకు ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయడానికి, మాటికి మా గృహాలకు వచ్చి మమ్మల్ని బలపరచడానికి, తోబుట్టులాగా కన్న తల్లిదండ్రి లాగా మమ్మల్ని గద్దించి మంచి మార్గంలో నడపడానికి దేవుడే పంపించాడు. ఇప్పుడు ఇలాంటి దేవుడు వదిలిపెట్టి లోకంలో ఇలాంటి దేవుడు ఎక్కడా లేడండి. లోకమంతా వెతికిన మన కొరకు ప్రాణం పెట్టే దేవుడు ఎక్కడా దొరకడు. మన కొరకు రేయి పగులు కాపు కాసే దేవుడు ఎక్కడా దొరకరు. ఎన్ని చేతబడి క్రియల చేత పీడించబడుతున్నా కూడా, దురాత్మల చేత పీడించబడుతున్నా ఎవరు ఏమి చేయరు. దేవుడే మనకి సహాయం చేస్తే నా విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యములు బట్టి దేవుడికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామండి. గ్రామంలో వాళ్ళు వెళ్ళి వేస్తామన్నా కూడా వదిలిపెట్టలేదండి. అలాగే అన్నారు. రాత్రి 12 గంటప్పుడు పిలిచారు విగ్రహ ఆరాధికులు. తప్పు చేస్తే పిలిచిన వాళ్ళలాగా పిలిచారండి. అక్కడ బావాలు ఉన్నారు, నా రక్త సంబంధికులు ఉన్నారు. డబ్బులు ఇస్తారని నాకు గ్రామము నుంచి వెలివేయాలన్నారండి. అయినా నేనేం మాట్లాడలే. ఆ శ్రీణంలో నాకేమి తోచలేదండి. దేవుడిని అడిగినప్పుడు తెలిసింది. నేనైతే సెట్లు ఎలాగ మరణిస్తాను. నేనైతే విగ్రహ ఆరాధనకి డబ్బులు ఇవ్వను. నాకు దేవుడు కావాలి. నీ దానికి ఇంటికి దేనికి రామన్నారు. అయినా పర్వాలేదు, నీకు నీళ్ళు ఇవ్వమన్నారండి. ఏ పొలానికి నీళ్ళు ఇవ్వమన్నారు, తాగటానికి నీళ్ళు ఇవ్వమన్నారండి. అయినా నాకు పర్వాలేదు, అడవికి వెళ్ళని నీళ్ళు తెచ్చుకొని తాగుతాము అనుకుని అలాగే మాట్లాడదు. అందరు ఎదురు పిలిచి మాట్లాడారు. నేను ఏ సమాధానం చెప్పాలి? అన్న వాళ్ళు ఒక్క మాట నాకెళ్ళి మాట్లాడి ఉంటే నాకెంత బాగుండేది అనిపించేది. అందరూ ఉండి నేను ఒంటరి దాని అయ్యానని ఎంతో బాధపడ్డారు ఆ రోజు రాత్రి. ఏంటి మా అన్నయ్య ఉన్నాడే అక్కడ, ఒక్క వాళ్ళ పిల్లలు ఉన్నారే అక్కడ. ఆ గ్రామ పెద్ద మనిషి మా అన్నయ్య ఒక్క మాట నాకెళ్ళి మాట్లాడితే ఏమైంది? అయ్యో, తన బిడ్డలు బాగోలేక, తన పరిస్థితి బాగోలేక దేవుణ్ణి నమ్ముకుంది. ఎందుకు బాధ పెడతారామని ఒక్క మాట మాట్లాడలేదండి నాకెళ్ళి. అయినా కూడా నా దేవుడు ఉన్నాడని వాళ్ళకందరికి ఎదిరించి మాట్లాడి నేను ఇవ్వనని వెళ్ళిపో మరి బాగా పంపించి, ఎప్పుడన్నా ఈమె మనకి దొరకదా, ఈమె మన చేతికి, అప్పుడు చెబుతాము, అప్పుడు పట్టుకొని కొడదామని ఏదో ఒక సందర్భం దొరికిందని వాళ్ళు అలాగే కాపు కాసుకొని మాట్లాడేవాళ్ళు. కుల పంచాయతీలప్పుడు పలాని పిల్లమ్మ మనకి డబ్బులు ఇవ్వలేదుగా, మన గ్రామంలో ఉండి ఎప్పుడైనా మనకి దొరకదని ఆడవాళ్ళు మగవాళ్ళు అట్టగే మాట్లాడుకునేవాళ్ళు. దేవుడు చేసిన గొప్ప మేలు ఏంటంటే, ప్రభు నా పొలం నుంచి వెళ్ళకుండా వాళ్ళకి నీళ్ళు వెళ్ళదు. అందుకోసమేనేమో దేవుడు మాకు ఆ పొలాన్ని అక్కడ ఇచ్చాడు. ఇలాగ చేస్తారనే దేవుడు ఈవులు మాకు అన్నీ ముందుగానే సరిపెట్టే ఉన్నారు. అందుకే అంటారు, నేను పిండంగా రూపింపకమడిని నా మనసు ఎరిగిన దేవుడివి. అందుకే నాకు ముందుగా అన్నీ సమకూర్చి పెట్టాడు. అందరు నీళ్ళు ఇవ్వమన్నా కూడా ఈ చెరువు కిందనే పొలాన్ని ఇచ్చాడు. అక్కడి నుంచి తీసుకెళ్తే వాళ్ళు ఇవ్వకపోయినా ఊటలో నన్ను పండిద్ది నా బిడ్డకని దేవుడు నాకు అక్కడక్కడ పంట పొలాన్ని ఇచ్చాడండి. ఎంతమంది ఎన్ని మాట్లాడినా కూడా అలాగే ఉండేవాళ్ళ బట్టి. ఎన్ని మాటలండి, అలాంటి మాటలు ఇక్కడ చెప్పకూడదండి. అలాంటి మాటలు మాట్లాడారండి. ఇలాంటి మాటలు మాట్లాడారు, అన్ని పాపిష్టి మాటలే మాట్లాడారండి. ఇలాంటిది అలాంటి దాన్ని బదిరానికి వస్తుంటే అందరికైతే ఒకళ్ళు చెప్తే అందరు వస్తారు రక్త సంబంధికులు. నాకు అలాగే ఎవరు రాలేదండి. వాళ్ళు పడే చెప్పే మాటలకి ఇంటికాడ వెళ్ళి ఏడ్చేదాని.
ఎంతో బాధపడేదాన్ని బిడ్డలు చిన్న వాళ్ళు ఏం మాట్లాడగలుగుతారని. అలాగే ఎంతో బాధపడుకుంటూ ఏడ్చేదారండి. ఇల్లు వేలేస్తామని ఇంకేదేదో చేస్తామని గ్రామముల నుంచి పంపేస్తాము, అడవిలో మీరు వెళ్ళిపోవాలనే వాళ్ళు. అయినా ఏం మాట్లాడడానికి ఏ అవకాశం మాకు అంత అవగాహన ఉండలేదు, అంత జ్ఞానము కూడా మాకు ఉండలేదండి. నాకు వెనకాల చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండలేదండి. ఆ చిన్న బిడ్డలు పట్టుకొని ఏడవటము తప్ప. ఎంతో బాధపడ్డానండి. నా బిడ్డలకి కనీసం మంచి బట్టలు కూడా ఉండేవి కాదండి. ఎంత ఏడ్చేదాను. రాని ఉండేటి ఏమని బాధల్లో మరణిస్తే రేపు నాన్న లేక అమ్మ అని ఎక్కడికి వెళ్తారని బాధపడేదానండి. అందరికి అమ్మా నాన్నలు ఉండి అన్నీ పెడుతున్నారని నెలకొక్కసారి కూడా నా బిడ్డలకి మంచిగా ఒక మాసం కూడా తీసుకొచ్చి పెట్టలేని పరిస్థితులండి నాకు. ఎవరు కూడా నా బిడ్డలకి తెచ్చి పెట్టలేదు. అందరూ పండగలు ఓటుకుంటుంటే నాకు మనకి నేను గట్టిగా తడిక కట్టుకొని మా బిడ్డలు ఇంట్లోనే ఉంచేదాన్ని. ఎవరు గుమ్మాలకి వెళ్ళి ఏడుస్తారా అని అలాగా బాధపడుతూ ఉండేదానండి. ఒక్కదారే ఏడుస్తూ ఉండేదాన్ని. నేను వచ్చేటాళ్ళు కాదు, మాట్లాడే వాళ్ళు కూడా కాదు. అసలు మాట్లాడే వాళ్ళు కాదండి. మా అక్కయ్య వాళ్ళు అన్నయ్య వాళ్ళు ఎందుకో కానీ నాకు తెలవదు, ఎందుకు మాట్లాడే వాళ్ళు కాదు. ఎంతో బాధల్లో ఎదుగేది కానీ ఇంత బాధల్లో రేపదల మాకు వేదనలు శోధనలు చేతబడి క్రియలు పీడించబడనములు మా గ్రామంలో ఆయన దగ్గరికి వెళతేనంటే చెప్పకూడదు కానీ చెబుతున్నారు. దేవుడు మహిమ కొరకు నా భర్తను చెప్పిన వాళ్ళు చెప్పాలంటే ఏమన్నాడు, నువ్వు నాతో ఉంటే నేను నీకు నేర్పుతానని. అతని బిడ్డలాగా ఉన్నాను కదా. అలాంటి మాటలు మాట్లాడాలండి. చేతపడి చేసేవాడు. ఇంత మటుకు మీ తల్లిదండ్రి కూడా నేను ఈ మాటలు చెప్పలేదండి. దేవుడు మహిమ కొరకు మీ ముందు మాట్లాడుతున్నారు. మీరు దయచేసి ఎక్కడికి వెళ్ళపోకండి అలాంటి వాళ్ళ దగ్గర. నువ్వు నాతో కలిసి ఉంటే భార్యాభర్తలాగా నేను నేర్పి వాళ్ళని సంపోచ్చానండి. పుట్టడు దుఃఖములు నలుగురు బిడ్డలు పట్టుకొని ఏడ్చారు. అతని బిడ్డ లెక్క ఎక్కడ, అతను చెప్పిన మాటలు ఎక్కడ. ఆ మాటలు పట్టుకొని వచ్చి ఎంత ఏడ్చారు. అయ్యో ఇలాంటి పక్కడి దగ్గరికి వెళ్ళి ఇలాంటి మాట పడ్డానా అని ఏడ్చారండి. ఇలాంటి మాట అనిపించుకున్నారా అని ఏడ్చారు. అదే దైవ సేవకులు ఎంత ఎవరస్తులైనా ఎంత పురుషులైనా మన కొరకు కన్నీరు కారుస్తారు. ప్రతిరోజు దేవుడికి విజ్ఞాపన చేస్తారు, అయ్యో యదవరాలు కాపాడు తండ్రి అని. దేవుని బిడ్డలకి అన్యులకు ఉన్న తేడా ఇదేనండి. వాళ్ళు మన శరీరాన్ని చూస్తారు కానీ ఏమీ చూడరు. మన దేవుడి బిడ్డలు మన శ్రావకులైతే బిడ్డ బాధపడుతుంది, నలిగిపోతుంది, దుఃఖములో బాధలలో అనేక రోగములో బాధపడుతుందని మన కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తారండి. అదేనండి మన ఆత్మీయ తల్లిదండ్రులకి లోకులకున్న తేడా. ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమల లోక సంబంధమైన వచ్చిన దేవుని విడిచిపెట్టబోకండి. మన కొరకు పంపిన తండ్రి మన కొరకు ఒక శ్రావకులను నిర్మించున్నారు. ఏ బాధలు వచ్చిన వాళ్ళకి చెబుతాము మనం అందరము. వాళ్ళే మన పక్షున తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తారు. మనకు నెమ్మది వచ్చింది, మనకు సమాధానం వచ్చిందండి.
నీ సాక్ష్యమును దేవుడు దీవించును కాక ఆమేన్.